గాయస్, మనం ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం ఏరియా అండ్ పెరిమీటర్ లెసన్ నోట్స్ రాయబోతున్నాం. ఎక్సర్సైజ్ 1ది. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చారు. సో ఇక్కడ రెక్టాంగిల్ది, స్క్వేర్ది డయాగ్రామ్స్ ఇచ్చారు. దాని ఏరియా ఇంకా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఎల్ ఇంటూ బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏరియా ఇంటూ ఏరియా అని కూడా రాయొచ్చు, సైడ్ ఇంటూ సైడ్ అని కూడా రాయొచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, 4 ఇంటూ సైడ్ అని కూడా రాయొచ్చు, 4 ఇంటూ ఏరియా అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫార్ములాస్ రాసుకుందాం. ఏరియా అండ్ పెరిమీటర్. ఓకే, ఏరియా అండ్ పెరిమీటర్ ఇప్పుడు మనకు లెసన్. సో ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ రాసుకుందాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, ఇక్కడ ఉంది చూడండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ అని రాయొచ్చు, ఏరియా ఇంటూ ఏరియా అని కూడా రాయొచ్చు, సైడ్ ఇంటూ సైడ్. సో నేను రాసిస్తాను ఇక్కడ. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, ఇక్కడ చూడండి 4 ఇంటూ సైడ్ అని కూడా రాయొచ్చు, 4 ఇంటూ ఏరియా అని కూడా రాయొచ్చు. మనం 4 ఇంటూ సైడ్ అని రాసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి రాసుకుందాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఎల్ ఇంటూ బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఎల్బి అని కూడా రాసుకోవచ్చు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని కూడా రాసుకోవచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే బ్రాకెట్ ఉంటే దాని ప్రోడక్ట్ ఆఫ్ ఏ కదా. సో ఇది మల్టిప్లికేషన్ అవుతున్నట్టే కదా. సో అది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇక్కడ మనం రాసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వచ్చేసాం నెక్స్ట్ పేజ్కి. ఇక్కడ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ పేజ్ తీసాం కదా గాయస్. సో ఇక్కడ ఏముంది చదువుదాం ఫస్ట్. ద మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ స్క్వేర్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో, హౌఎవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏమన్నారు, కొన్ని స్క్వేర్స్కి మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఈ టేబుల్లో ఇచ్చారు. సో ఇన్కంప్లీట్ స్క్వేర్స్ని మనం ఫిలప్ చేయాలి. సో ఏంటి ఫస్ట్, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఇది ఫస్ట్ వన్, ఇదేమో సెకండ్ వన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏమి ఇచ్చారు, ఒక స్క్వేర్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్ కదా. సో ఇక్కడ ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ ఇక్కడ ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏరియా ఏమి ఇచ్చారు, 225 సెంటీమీటర్ స్క్వేర్, అవునా. ఎస్, ఇక్కడ 225 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు ఏరియా. సో ఇక్కడ మనం ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పెరిమీటర్ ఇవ్వలేదు, పెరిమీటర్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ అన్నీ రాసేసుకున్నాం కదా మనం. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, దాని ఫార్ములా ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ కదా. సో ఇక్కడ ఏరియా ఆఫ్ స్క్వేర్ది కూడా గుర్తు చేసుకుందాం. ఎట్లా, సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 225 సెంటీమీటర్ స్క్వేర్, అవును. అంటే ఇప్పుడు ఇది కరెక్టా లేదా చూద్దాం, ఈ ఆన్సర్ కరెక్టా లేదా చూద్దాం మనం. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఏంటి, ఇక్కడ సైడ్ ఏమి ఇచ్చారు 15,
అంటే 15 × 15 4 సైడ్స్ అని ఇవ్వలేదు ఇక్కడ, అంటే ఏరియా ఇచ్చారు కాబట్టి 4 సైడ్స్ ఇవ్వలేదు ఇక్కడ, ఓన్లీ సైడ్ ఇంటూ సైడ్ అంటే ఒక్క సైడ్ నుంచి ఇంకో సైడ్కి మల్టిప్లై చేయడం. సో 2 మల్టిప్లై చేయాలి. సో 15 × 15 ఏంటి ఇక్కడ పక్కకు చేసుకుందాం. సో 15 × 15 ఇక్కడ మల్టిప్లై 5 × 5 = 25 టు క్యారీ ఇక్కడ మనం 5 రాసుకుందాం. 5 × 1 = 5 6 7. సో ఇక్కడ ఇంటూ ఇంపార్టెంట్ కదా. సో 1 × 5 = 5 1 × 1 = 1. సో ఇక్కడ యాడ్ చేద్దాం, ఇక్కడ మల్టిప్లై ఇక్కడ అడిషన్. సో 5 7 + 5 12 ఇక్కడ 2 1 + 1 2. సో ఇది కరెక్ట్. ఏరియా = 225 cm². ఎస్. సో ఇది కరెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఫార్ములా ఇక్కడ 4 × సైడ్. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ = 4 × సైడ్. అవునా? ఎస్. పెరిమీటర్ = 4 ఇట్లానే ఉంచి సైడ్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, సైడ్ ఇచ్చారు కదా 15. సో ఇక్కడ సైడ్ 15 అని రాసుకుందాం. సో పెరిమీటర్ = 4 15 × 4 చేద్దాం మనం ఇక్కడ సైడ్. 4 × 5 = ఎంత 20 4 × 1 = 4 5 6 60. ఇక్కడ పెరిమీటర్ 60 వచ్చింది సెంటీమీటర్. ఇక్కడ ఏముంది సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్. ఇక్కడ ఏరియాకి ఎప్పుడు కానీ స్క్వేర్ ఇంపార్టెంట్, ఇక్కడ స్క్వేర్. ఎస్. ఇప్పుడు పెరిమీటర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ది అయిపోయింది. సో ఈ ఫస్ట్ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ది చూద్దాం. సెకండ్ది ఏమి ఇచ్చిండు, సైడ్ ఇవ్వలేదు, ఏరియా ఇవ్వలేదు, ఓన్లీ పెరిమీటర్ ఇచ్చారు. ఎలాగో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, సైడ్ ఇవ్వలేదు. అవునా? సైడ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ సెకండ్ వన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ సైడ్ ఇవ్వలేదు, ఏరియా కూడా ఇవ్వలేదు. సో పెరిమీటర్ ఒక్కటే ఇచ్చారు. సో పెరిమీటర్తో ఫైండ్ చేద్దాం. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి, ఇక్కడ ఉంది చూడండి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని ఏం రాసాం మనం, 4 × సైడ్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 × సైడ్. అవునా? సో ఇక్కడ రాసుకున్నాం మనం పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. ఇక్కడ 4 × సైడ్ = పెరిమీటర్ కదా. పెరిమీటర్ ఏమి ఇచ్చారు ఇక్కడ 88 cm. సో సైడ్ ఇట్లనే ఉంచి 4ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో డివైడ్ చేద్దాం. 4 22 = 88 కదా. సో సైడ్ ఇప్పుడు మనకు వచ్చేసింది ఎంత 22 cm. సో సైడ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ ఏరియా రావాలి. ఇక్కడ ఏరియా లేదు. సో సైడ్ ఇప్పుడు సైడ్ వచ్చేసింది ఏంటి 22 cm. సో ఇక్కడ ఏరియా రావాలి మనకి, ఏరియా కూడా రాలేదు. సో ఏంటి ఏరియా చూద్దాం. సో ఇక్కడ ఏంటి, సైడ్ × సైడ్ = ఏరియా. సో సైడ్ ఎంత 22 × 22. సో = ఏరియా. ఇక్కడ సైడ్ చేద్దాం మనం 22 × 22. దీన్ని మల్టిప్లై చేద్దాం. 2 × 2 = 4 2 × 2 = 4. ఇక్కడ మనం ఇంటూ మార్క్ ఇంపార్టెంట్. 2 × 2 = మళ్ళీ 4 2 × 2 = 4. సో 4 4 ఇక్కడ 4 ఇట్లానే ఉంటుంది. 4 + 4 8. ఇక్కడ మల్టిప్లై ఇక్కడ అడిషన్. సో ఈ 4 కూడా ఇట్లానే ఉంటుంది. సో ఇప్పుడు ఏరియా = ఎంత 484 cm². సో ఇక్కడ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ద మెజర్మెంట్స్ ఆఫ్ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. హవెవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమన్నారు, సమ్ అంటే రెక్టాంగిల్స్కి ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఈ టేబుల్ ఇన్కంప్లీట్గా ఉంది. సో దాన్ని ఫిలప్ చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ
ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ లెంత్ ఇచ్చారు, లెంత్ ఏమిచ్చారు 20 సెంటీమీటర్. సో బ్రెడ్త్ ఏమిచ్చారు 14 సెంటీమీటర్. ఏరియా ఇవ్వలేదు, పెరిమీటర్ ఇవ్వలేదు. సో ఏరియా ఫస్ట్ మనం పెరిమీటర్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ని చూద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి అంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత 20 సెంటీమీటర్ ఇంటూ బ్రెడ్త్ ఎంత 14 సెంటీమీటర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇది చేయాలి. సో ఇక్కడ చేద్దాం, సైడ్కి 20 మల్టిప్లై బై 14, 4 0 0 4 2 8. ఇక్కడ ఏంటి ఇంటూ మార్క్ ఇంపార్టెంట్, 1 0 0 1 2 2. సో ఇక్కడ ఏంటి 280 ఆన్సర్ వచ్చింది మనకి, 280 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఈ స్క్వేర్ వాల్యూ కన్ఫామ్గా ఉండాలి ఏరియాకి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అయినా ఏరియా ఆఫ్ స్క్వేర్ అయినా స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ది సింబల్ కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అవునా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ ఎల్, లెంత్ ఎంత 20 సెంటీమీటర్ ప్లస్ బ్రెడ్త్ 14 సెంటీమీటర్. ఇక్కడ సైడ్కి చేద్దాం, 20 ప్లస్ 14 4 3 34. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 34 అంటే ఈక్వల్స్ టు 34 2 4 8 2 3 6. ఏమొచ్చింది 68 సెంటీమీటర్ వచ్చింది ఇప్పుడు ఆన్సర్. సో ఇక్కడ ఏంటి మనకి ఏరియా వచ్చేసింది, పెరిమీటర్ వచ్చేసి. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ సెకండ్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ ఇవ్వలేదు, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. బ్రెడ్త్ ఇచ్చారు ఎంత 12 సెంటీమీటర్. సో బ్రెడ్త్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏరియా ఇవ్వలేదు, పెరిమీటర్ ఇచ్చారు. సో ఏరియా ఇవ్వలేదు, పెరిమీటర్ ఏమిచ్చారు 60 సెంటీమీటర్. సో ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఏంటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా. ఇక్కడ ఏంటి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఇక్కడ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో గాయస్ ఇప్పుడు పెరిమీటర్ ఏంటి 60 సెంటీమీటర్. సో ఇక్కడ మనం 60 సెంటీమీటర్స్ అని రాసేసుకున్నాం. సో ఎల్ ప్లస్ బి ఇక్కడ ఇట్లనే ఉంచి 2ని ఇక్కడికి తీసుకురావాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే డివిజన్ అవుతుంది. సో 2 30 is 60 కదా. సో 30 సెంటీమీటర్. సో ఇక్కడ లెంత్ ఇవ్వలేదు, బ్రెడ్త్ ఏమిచ్చారు, లెంత్ ఇవ్వలేదు. సో బ్రెడ్త్ ఏమిచ్చారు 12. సో ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ ఎల్ ఇట్లనే ఉంచి 12ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 12ని ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. సో సబ్ట్రాక్ట్ అవుతుంది. సో -12 ఎంత 18. ఎట్లా చేద్దాం, ఇక్కడ చేద్దాం 30, ఇక్కడ 30 -12, ఇక్కడ 10 బోరో, ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ 8 సెంటీమీటర్. సో ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసింది ఎంత 18 సెంటీమీటర్, అవునా. సో ఇప్పుడు మనకి ఏరియా రావాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఎల్ ఇంటూ బి. సో ఇక్కడ బ్రెడ్త్ లెంత్ ఏంటి 18 సెంటీమీటర్,
ఇంటూ బ్రెడ్త్ ఏంటి 12 సెంటీమీటర్ అవునా. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చేద్దాం 18 ఇంటూ 12 ఇక్కడ చేద్దాం 18 to 12 multiply 2 8s 16 2 1s 2 3 ఇక్కడ ఇది ఇంపార్టెంట్ 1 8s 8 1 1s 1 సో ఇక్కడ 6 8 + 3 11 ఇక్కడ 2 216 సెంటీమీటర్ స్క్వేర్ అవునా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏరియా వచ్చేసింది, లెంత్ వచ్చేసింది. సో ఇది అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ లెంత్ ఏమని ఇచ్చిండ్రు 15. సో ఇక్కడ రాసుకుందాం మనం. ఫస్ట్ లెంత్ 15 సెంటీమీటర్ ఇచ్చారు. ఈ థర్డ్ది ఇక్కడ మెన్షన్ చేసుకోండి, థర్డ్ అని. సో ఇక్కడ లెంత్ 15 సెంటీమీటర్ ఇచ్చారు. ఇక్కడ బ్రెడ్త్ ఇవ్వలేదు, అసలు ఇక్కడ బ్రెడ్త్ ఇవ్వలేదు. క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏరియా ఇచ్చారు, ఏరియా ఎంత 150 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 150 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ పెరిమీటర్ ఇవ్వలేదు. సో ఇక్కడ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్. సో ఇక్కడ అన్నీ కనిపెట్టేసాం మనం. సో ఇప్పుడు మనం చెయ్యాలి ఏంటి, ఇప్పుడు సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఫార్ములా, L ఇంటూ బి, అంటే L ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 150 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఏరియా మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ మల్టిప్లై అవుతానే కదా ఇప్పుడు మనకి ఏరియా వచ్చింది. సో ఇక్కడ చూడండి లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం బ్రెడ్త్ కనుక్కోవాలి. సో ఇక్కడ లెంత్ ఏమని ఇచ్చారు 15 సెంటీమీటర్ ఇంటూ బ్రెడ్త్ ఇవ్వలేదు 150 సెంటీమీటర్ స్క్వేర్. సో బ్రెడ్త్ ఇట్లా నుంచి ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి 15 ఇటు తీసుకొస్తే డివిజన్ అవుతుంది. సో ఇక్కడ 150 సెంటీమీటర్ స్క్వేర్ బై 15. ఇక్కడ ఎంత 15 10s 15 1s 15 15 10s 150. ఇక్కడ బ్రెడ్త్ ఏమవుంది 10 సెంటీమీటర్. ఇక్కడ బ్రెడ్త్ ఏమవుంది 10 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి 2 ఇంటూ L + B. ఇక్కడ మనకు బ్రెడ్త్ కనుక్కున్నాం కదా, సో లెంత్ కూడా ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు ఈ పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ లెంత్ ఎంత 15 సెంటీమీటర్ ప్లస్ ఇక్కడ బ్రెడ్త్ వచ్చింది కదా, బ్రెడ్త్ ఎంత 10 సెంటీమీటర్. సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇక్కడ 15 + 10 ఎంత అవుతుంది చూద్దాం. ఇక్కడ సైడ్కి చేసుకుందాం. 15 + 10 ఏంటంటే 5 2, ఇక్కడ 5 అట్లనే ఉంటుంది, ఇక్కడ 2. సో ఇక్కడ 25 ఉంది కాబట్టి మనం ఇక్కడ 25 రాసుకుందాం. సో ఇప్పుడు 2 ఇంటూ 25 చేద్దాం. 2 ఇంటూ 25 ఎంత 50 అవునా. చూడండి ఇక్కడ 2 ఇంటూ 25 2 5s 10 2 2s 4 5 50 సెంటీమీటర్. సో ఇక్కడ మనకి బ్రెడ్త్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం అవునా. ఇప్పుడు ఈ ఆన్సర్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ఇలాగే నా వీడియోస్ చాలా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో.